పత్రికా స్వేచ్ఛ శక్తివంతమైన ఆయుధంగా తీర్చిదిద్దినప్పుడే ప్రజాస్వామ్యం పరుడవిల్లుతుందని కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి సి వెంకట నారాయణమ్మ తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని పొదుపు భవనంలో సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన జర్నలిస్టుల కార్తీక భోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు డిఆర్ఓ శ్రీ వెంకట నారాయణమ్మ పాల్గొని ప్రసంగించారు. అనంతరం జర్నలిస్టులకు డిఆర్ఓ భోజనం వడ్డించారు. జర్నలిస్టులు కలిసి డిఆర్ఓను శాల్వా కప్పి మెమంటో అందజేశారు. ఈ సందర్భంగా కర్నూలు డిఆర్ఓ సి వెంకట నారాయణమ్మ మాట్లాడారు. కనుక మేడంకి శిరస్సు వచ్చి ఆమె సమయం ఉదయానికి కాకుండా ఈ 2 నిమిషాలు మాకు కేటాయించడానికి ఒక కళ్యాణం చెప్తున్నాను. కనుక ఒక 2 నిమిషాలు. కార్తీక మాసంలో ఒక శుభదినము. అందులో కార్తీక మాసం సందర్భంగా మన భోజనాలు అందరూ కూడా ఏర్పాటు చేసుకున్నారు. దానికి అతిథిగా ఇచ్చినందుకు ధన్యవాదాలు. సొసైటీలో మనకి తెలుసు జర్నలిస్టు వృత్తి ఎంత విలువైనది, గౌరవప్రదమైనది, ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము, అలాగే ప్రభుత్వం చేత వివిధ పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చేయబడ్డ ప్రభుత్వ ఉద్యోగులు, జ్యుడిషియరీ అందరూ కలిసి పని చేస్తేనే ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సర్వీసు, సేవలు అందించగలరు. లెజిస్లేచర్ చట్టం చేసినా కూడా వాటిని అమలుకు తీసుకురావాల్సింది, అమలు చేయాల్సింది ప్రభుత్వ ఉద్యోగులే. లెజిస్లేచర్లో చేసే చట్టాలు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు వ్యతిరేకమైన చట్టాలు ఏవి ఉండవు. తయారు చేయడానికి ప్రతిని తయారు చేసేది, రూపకల్పన చేసేది అన్నీ కూడా మరి అగైన్ బ్యాకింగ్లో ప్రభుత్వ ఉద్యోగులే, అడ్మినిస్ట్రేషనే. వాటిని చట్టసభల్లో ప్రవేశపెట్టి బిల్లులుగా, చట్టాలుగా పాస్ చేసి తర్వాత వాటి ప్రకారం సిస్టమ్ నడవాలి. ప్రజలు ఆ రూల్స్ ప్రకారమే నడుచుకోవాలి వాళ్ళ దైనందిక జీవితంలో. అంటే ఉద్యోగులు వాటిని కర్తవ్యము. దాంట్లో ఏ విధమైన తప్పులు జరుగుతున్నా కూడా వాటిని ఇక్కడ తప్పు జరుగుతుంది ఇది అని తెలియజెప్పే బాధ్యత వాళ్ళ ఓన్ ఉన్నా కూడా ఈ బాధ్యత అంతా కూడా జర్నలిస్టుల మీద, పాత్రికేయ వృత్తిలో ఉన్న వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక ఆర్గనైజేషన్లో ఒక తప్పు జరుగుతుంది, ఒక చోట ఇలా జరుగుతుంది అంటే అది చేసే వాళ్ళకు తెలియకపోయిండొచ్చు, తెలిసి చేయొచ్చు. కానీ దానివల్ల ఇంపాక్ట్ ఎవరికో నష్టం ఉంటుంది. ఆ నష్టాన్ని ఐడెంటిఫై చేసి చూపిస్తే దాన్ని సరి చేసుకునే అవకాశాన్ని పాత్రికేయ వృత్తిలో ఉన్న వాళ్ళు కల్పిస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళకైనా సరే, ఉద్యోగం చేసే వాళ్ళకైనా సరే, పబ్లిక్ సర్వెంట్స్, ఉద్యోగస్తులందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్, అంటే పబ్లిక్ సర్వీస్ అందించే వాళ్ళం అందరూ కూడా. సో మీరు ఈ రకంగా సరైన గాడిలో పెట్టడానికి పెట్టే వృత్తిలో మీరున్నారు కనుక ఇది చాలా విలువైన వృత్తి. దానికి ఇందు మూలంగా మేమందరికీ కూడా ఈ వృత్తిగా ఎంచుకున్నందుకు మీరు దీంట్లో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా, మంచి జరగాలని కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడున్న దాంట్లో ఓ రకంగా వాస్తవం చెప్పాలంటే ఇది వద్దులేండి, మామూలుగా అంటారు.